హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. తెలంగాణ యావత్ సమాజం ఆశపడింది. ప్రతి ఇంటికి ఉచిత కరెంటు, ప్రతి ఇంటికి 500 రూపాయలకే గ్యాసు, ప్రతి మహిళకు 2500 రూపాయలు అంటే ఆశపడ్డారు. కేసీఆర్ వైఫల్యాలని, కేసీఆర్ వ్యక్తిగత అభిరుచిని, వ్యక్తిగత బిహేవియర్ని తప్పుపడుతూ జనంలో బావుల్యంలో తీసుకెళ్ళి కేసీఆర్ను దోషిగా చూపించి కాంగ్రెస్ అలవిగానే ఆశలు చూపిస్తూ పథకాలని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే ఆశపడిన తెలంగాణ సమాజం కాంగ్రెస్కు భారీ మెజార్టీతోటి గెలిపించిన మాట వాస్తవమే. అయితే గెలిపించిన తెల్లారి నుంచి మరుసటి రోజు నుంచి వెంటనే అవి అమలు అవుతాయా, అవి మా వరకు ఇస్తారా, ఎన్ని కుర్రీలు పెడతారో, ఎన్ని కండిషన్స్ పెడతారో అని అనుమానం మొదలైంది. ఆ అనుమానం తగ్గట్టే ఇవ్వడానికి రకరకాలైనటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ప్రవేశపెడుతుంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే వీటికి సపరేట్ మళ్ళీ ప్రత్యేకంగా అప్లై చేయాలన్నప్పుడే చాలామంది గందరగోళానికి గురయ్యారు. ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఏం అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ పెడితే ఏ కండిషన్స్ పెడతారో, ఎవరికి వస్తుందో, ఎవరు అర్హులు అవుతారో, ఎవరు అనర్హులు అవుతారు, స్క్రూటినింగ్ చేస్తాము, మేము తనిఖీ చేస్తాము, మళ్ళీ ఎంపిక చేస్తాము. ఆ స్క్రూటినింగ్లో ఎంపికైనకు మాత్రమే ఈ పథకాలు అమలవుతాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ స్క్రూటినింగ్ ప్రారంభమైంది. ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి ఖచ్చితంగా తనిఖీ చేస్తాము అంటున్నారు. ఇక్కడే మొదలైంది. తనిఖీ పేరిట మీద కాంగ్రెస్ ఏజెంట్లు ఇంటికి వస్తారు, కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు, కాంగ్రెస్లో ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేస్తారు, బ్రోకర్లు ఏజెంట్లు తయారవుతారు. వాళ్ళకి లాలుచి పడడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కనుసరులో వెళ్తే తప్పించి, వాళ్ళని ప్రసన్నం చేసుకుంటే తప్పించి వాటికి అర్హత రాస్తారా, అర్హతని ఇస్తారు, లేకపోతే ఇయ్యరేమో అనే అనుమానం ప్రజల్లో మొదలైంది. ఏదైతే భయపడ్డారో ఆ విధంగానే జరుగుతుంది. మనకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏ పథకాలనైనా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడం, బ్రోకర్ ఎవరికి కూడా ఏ పథకాన్ని ప్రారంభించినా బ్రోకర్లు రాకూడదు, ఏజెంట్లు తయారు కాకూడదు, కమిషన్దారులు ముందుకొస్తారు. ఆ వ్యవస్థ లేకుండా మనం ప్రయత్నం చేయాలి. ఆ వ్యవస్థ లేకుండా ప్లాన్ చేయాలంటేనే ప్రతి పథకాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రతి పథకం ప్రవేశపెట్టి రోజు ఖచ్చితంగా చెప్పుకుంటూ వచ్చాడు కేసీఆర్. ఏ పథకాన్ని పెట్టినా దళారులు ముందుకు వస్తుంటారు. అలాంటి దళారులకు అవకాశం లేకుండా ట్రాన్స్పరెంట్గా మీకు లబ్ధి చేకూరేలా చేస్తామంటూ ప్రతి పథకం కూడా ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేసిన విషయం మనందరికీ తెలుసు. అంత సక్సెస్ఫుల్గా లబ్ధిదారులు లబ్ధి పొందిన పథకాలు మనందరికీ తెలుసు కేసీఆర్ గారి ప్రభుత్వంలో. కానీ ఈరోజు తనిఖీల పేరు మీద ఇంటింటికి వస్తున్నప్పుడు మీ ఇంట్లో జనరేటర్ ఉంది, మీ ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంది, మీ ఇంట్లో ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయంటూ రకరకాల కొర్రీలు పెట్టేసి వచ్చేటువంటి డోర్ టు డోర్కి వచ్చేటువంటి మరి అది అధికారులైనా కాంగ్రెస్ కార్యకర్తల మనకు తెలుసు. మనం అప్లికేషన్ చేసిన దాన్ని డేటా ఎంట్రీలు కూడా ఎంత వైఫల్యం చెందాయో, డేటా ఎంత ప్రణాళికబద్ధం లేకుండా ఒక అసంబద్ధమైనటువంటి అన్మెచ్యూరిటీ వాళ్ళతోటి రికార్డులు చేయించడం, రోడ్డు మీద అప్లికేషన్ ఫామ్లు, ఓటర్ల మిక్చర్ పొట్లాలలో కనిపించిన అప్లికేషన్ ఫామ్స్ మనం చూసాం. దాంతోపాటు ఆ అప్లికేషన్లో దేవుని పేరు మీద అప్లికేషన్ ఇల్లు కావాలని దేవుడే అప్లై చేసినట్టు, అంటే ఎంత లోపభూయిష్టంగా దరఖాస్తుల నిర్వహణ జరిగిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఈ గ్యాస్ అండ్ 2500 రూపాయలు పథకానికి మరియు గ్యాస్ 500 రూపాయలకు, ఉచిత కరెంటుకు 200 యూనిట్ల లోపున వరకు ఉచిత కరెంటుకి, మూడింటికి కూడా ఇంటింటికి ఎంక్వైరీ తప్పదు అంటూ కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే తెలంగాణ అలజడి ప్రారంభమవుతుంది. ఇంటింటికి వస్తే ఖచ్చితంగా, ఇంటింటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ తెలంగాణలో గ్రామాలలో అలజడి ప్రారంభమవుతుంది. భారీ మూల్యం చెల్లించుకోబోతున్నాడు రేవంత్ రెడ్డి అని మనం చెప్పొచ్చు. మనకు తెలుసు, ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎంత జరిగింది. ప్రతిరోజు ఒక రైతు ఆత్మహత్య లేదా ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య, ప్రతిరోజు ఒక బస్సులో ఏదో ఒక వివాదం, ప్రతిరోజు ఉచిత ప్రయాణం గురించి సంఘర్షణ. దీనివల్ల బాగా నెగిటివ్ అయిపోయింది. దీనివల్ల బాగా మూల్యం చెల్లించుకోవడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. అది సరిపోనట్టు ఇంటింటికి ఈ ఎంక్వైరీ అనేది చెప్పేసి ప్రారంభమవుతుంది. దానికి ప్రాథమికమైనటువంటి ఫ్యాక్టర్స్ ఏం పెడుతున్నారు? వైట్ రేషన్ కార్డు ఉంటేనే ఇన్ని పథకాలు వస్తాయా?
వెయిట్ రేషన్ కార్డు లేకపోతే ఏంటి? మరి వెయిట్ రేషన్ కార్డు కొత్తగా అప్లికేషన్స్ అందరికి ఇచ్చిన తర్వాత ఈ పథకాలు అమలు కావాలి కదా? లబ్ధిదారులు రాని వాళ్ళు వెయిట్ రేషన్ కార్డు లాంటి పరిస్థితి ఏంటి? ఇవేమీ క్లారిటీ ఇవ్వకుంటేనే నామమాత్రంగా ఈ ప్రారంభం చేసి ఈ పథకం మేము ప్రారంభించామని చేతి దులుపుకునే ప్రయత్నం చేయడానికి ఎన్నికల ముందు స్టెంట్ చేస్తున్నాడా అని అనిపిస్తుంది. నిజంగా ఇదే జరిగితే ఖచ్చితంగా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారా? మరి ఏంటి జరగబోతుందో మనం అన్నీ కూడా వేచి చూద్దాం.